జోర్డాన్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ దేశ యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా అరుదైన గౌరవాన్ని అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్ కలర్ BMW కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్లోని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. పార్లమెంటు వేదికగా రగడ చెలరేగింది. చట్టసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా మహిళా సభ్యులు సిగబట్లు పట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సహనం కోల్పోయిన మహిళా ఎంపీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తోపులాటలు, వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్ లో జరిగిన కాల్పుల ఘటనలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన అహ్మద్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అహ్మద్ ను పరామర్శించిన ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అహ్మద్ నేషనల్ హీరో అంటూ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్ తో నిశ్చితార్థమైనట్లు వైట్ హౌస్ లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ట్రంప్ జూనియర్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర ప్రభుత్వ అధికారులు, నేతలు వేడుకకు హాజరయ్యారు. పౌరసత్వానికి సంబంధించి కెనడా ప్రభుత్వం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు అక్కడి పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా 3 ఏళ్లు కెనడాలో ఉండాలన్న నిబంధన విధించింది. దక్షిణ బ్రెజిల్లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల శాన్ ఫ్రాన్సిస్కోలో కేబుల్ కార్ ప్రమాదం జరిగింది. నోబ్ హిల్లో కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్ లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లెవెల్వర్త్, హైడ్ వీధుల మధ్య 1351 కాలిఫోర్నియా వీధి వద్ద కేబుల్ కార్ ఆకస్మికంగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొరాకోలోని తీర ప్రాంత నగరం సాఫీలో ఆగకుండా కురిసిన భారీ వర్షంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. సెంట్రల్ మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. మెక్సికో రాష్ట్ర పౌర రక్షణ సమన్వయకర్త అడ్రియన్ హెర్నాండెస్ ఈ